శ్రీగురుభ్యో నమః. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం. శని పరమాత్ముడు రేపు శనిత్రయోదశి. ఈ శనిత్రయోదశి నాడు ఎవరైనా సరే భక్తులు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అని పీడించబడుతూ ఉంటారు. అర్ధాష్టమ శని అంటే మన రాశికి 4వ స్థానంలో శని సంచరిస్తున్న సమయాన్ని అర్ధాష్టమ శని అంటారు. అలాగే అష్టమ శని మన రాశికి 8వ స్థానంలో శని సంచరించదాన్ని అష్టమ శని అంటారు. అలాగే ఏలినాటి శని, దీన్ని 7.5 శనిగడు అని కూడా అంటూ ఉంటారు. ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరం. 7.5 7.5 సంవత్సరం అంటే ఎలాగా? మనదైతే ఏ రాశి ఉందో మన రాశికి వెనక ఉన్న రాశి, తర్వాత మన రాశి, తర్వాత మన తర్వాత రాశి. ఉదాహరణకు ప్రస్తుతము మకర రాశి వారికి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి, అలాగే కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఈ శనైశ్చర గ్రహం యొక్క దోషం జరుగుతూ ఉంది. వృశ్చిక రాశి వారికి ఉన్న శనిని అర్ధాష్టమ శని అంటారు. కర్కాటక రాశి వారికి ఉన్న శనిని అష్టమ శని అంటారు. మకర రాశి, కుంభరాశి, మీనరాశి వాళ్ళకు ఉన్నదాన్ని ఏలినాటి శని, 7.5 శని అంటారు. మకర రాశి వాళ్ళకు శని చివరిలో ఉంది, 7.5 సంవత్సరంగాను అంతా దాటిపోయి లాస్ట్కి ఇంకా 1 సంవత్సరంలో వెళ్ళిపోయే స్థితిలో ఉంది. కుంభరాశి వారికి ఇంకా ఒక 2.5 సంవత్సరం దాకా ఉంది. మీనరాశి వారికి ఇంకా 5.5 సంవత్సరం, 6 సంవత్సరాల దాకా ఉంది దగ్గర దగ్గర. అది పరిస్థితి. అంటే చాలామంది శని దోషం అండి, శని పట్టిందని భయపడుతూ ఉంటారు. శని ఎప్పుడు భయపడి పీడించేటువంటి దుష్టగ్రహం కాదు. చాలామంది శని అనగానే, రాహు అనగానే, కేతు అనగానే చెడ్డ గ్రహాలు ఇవి అనుకుంటారు. వేరే సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురుడు అంటే మంచి గ్రహాలు అనుకుంటూ ఉంటారు. అలాగేమీ కాదు. అన్ని గ్రహాలు మంచివే, అన్ని గ్రహాలు కూడా దోషం ఉంటే దోషాన్ని చూపించేటటువంటివే. దోషం ఉంటే పరిహారం కోసం ఆ గ్రహానికి సంబంధించి జపము, తపము, దానము, ధర్మము చేస్తూ ఉంటాం. అంతేగాని భయపడిపోయాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. అలాగే రేపు శని త్రయోదశి కాబట్టి ఇందాక చెప్పినట్టుగా వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి వారికి శనిగ్రహ దోషం ప్రస్తుతం జరుగుతూ ఉంది. వీరందరూ కూడా అవకాశం ఉంటే రేపు శని త్రయోదశి ఉంది కాబట్టి అందరూ కూడా చక్కగా పొద్దున్నే సూర్యోదయాత్ పూర్వమే తలస్నానం ఆచరించి శని పరమాత్మని మనసులో స్మరించుకొని నియరెస్ట్ అంటే మీకు దగ్గరలో ఉంటే ఎక్కడైనా నవగ్రహ దేవాలయాల్లో శని భగవానుడు ఉంటాడు కదా, ఆ శని పరమాత్ముడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి, అభిషేకం అంటే ఏదో లీటర్లు అనే అవసరం లేదు. మన శక్తి కొద్దిగా ఒక కప్పులో అన్నా, ఒక చిన్న గ్లాసులో అన్నా, లేదా ఒక చిన్న డబ్బాలో అన్నా తీసుకుని వెళ్ళి ఒక 100 గ్రాములైనా పర్వాలేదు శనిగ్రహానికి ఓం శం శనిదేవాయ నమః అని కానీ, ఓం శనైశ్చరాయ నమః అని కానీ, లేకపోతే శనిగ్రహ మంత్రం ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అన్న శ్లోకం చెప్పుకుంటేనైనా అభిషేకం చేసుకోవచ్చు. చేసి చక్కగా తర్వాత నీటితో కడిగి శుద్ధి చేసుకొని, లేదా అలాగే అంటే మనలాగా చాలామంది వచ్చి చేస్తుంటారు గుడిలో కాబట్టి అలాంటి అవకాశం లేనప్పుడు నువ్వులను అభిషేకం చేసేసి మళ్ళీ శని పరమాత్మకి కొద్దిగా గంధము, కుంకుమ బొట్టు పెట్టి, తర్వాత అవకాశం ఉంటే నల్ల గుడ్డను శని పరమాత్ముడికి చుట్టి పంచలా కట్టి లేదా కండువాలా కట్టి చేసి కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పెట్టేసి, అలాగే నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులైనా పర్వాలేదు, నువ్వులు బెల్లము దంచి నైవేద్యంలాగా సమర్పించవచ్చు. 2 నువ్వుల ముద్దలాగా చేసి, నువ్వులు ఉండలు చేస్తారు కదా, అలాగ చేసేసి ముద్దలాగైనా పర్లేదు, పొడిగా అయినా పర్లేదు, నువ్వులు బెల్లము, నల్ల నువ్వులు అయితే ఇంకా శ్రేష్టమే, మంచిదే. నల్ల నువ్వులు బెల్లము కలిపి నైవేద్యం సమర్పించాలి శని పరమాత్ముడికి.
శనిగ్రహ శ్లోకం చెప్పుకుంటూ సేమ్ ఇందాక చెప్పినట్టుగా నీలాంజన సమాభాసం శ్లోకాన్ని చెప్పుకుంటూ, దొరికితే బిల్వపత్రములు కానీ, శనికి పూజించడం అంటే సాక్షాత్తు పరమేశ్వరుడికి పూజించినట్టుగానే కాబట్టి బిల్వపత్రములు పరమేశ్వరుడికి ఏ విధంగా పూజిస్తామో అలాగే శని పరమాత్ముడికి కూడా బిల్వపత్రాలతో పూజించవచ్చును. బిల్వపత్రాలు పూజించి లేని పక్షంలో గరిక కట్టలు కానీ, గరిక లేని పక్షంలో నీలం రంగు పుష్పాలు అయితే ఇంకా శ్రేష్టం. శంకు పూలు, నీలవర్ణంలో ఉన్న పుష్పాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా శ్రేష్టమైనటువంటివి. వాటితో శని పరమాత్ముడికి అర్చించి కొబ్బరికాయ కొట్టి నాకు చెప్పినట్టుగా నువ్వులు బెల్లము కలిపి నైవేద్యం సమర్పించి అగరబత్తి తిప్పి స్వామివారికి మంగళహారతి ఇచ్చేస్తే అత్యంత శ్రేష్టమైనటువంటిది. తర్వాత మీ మీ శక్తి కొద్దీ 9 ప్రదక్షిణలు కానీ, 19 ప్రదక్షిణలు కానీ, 108 ప్రదక్షిణలు కానీ శ్రద్ధగా చేసుకుని శని స్తోత్రము, శని కవచము, శని అష్టోత్తరం ఇవన్నీ చదివే వాళ్ళు చదవచ్చును. చదవడం కష్టం అనిపించిన వాళ్ళు ఫోన్లోనో, గూగుల్లోనో, యూట్యూబ్లోనో వస్తుంటాయి ఈ కాలంలో, వినవచ్చును. చదవలేని వాళ్ళు వినవచ్చును కూడా. చాలా శ్రేష్టం. అలాగే మరీ ముఖ్యంగా దశరథ ప్రోక్త శని స్తోత్రం ఉంటుంది. దశరథ మహారాజు ఉంటుంది అన్నమాట. ఆ శని స్తోత్రాన్ని చదివితే కూడా చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో వారందరికీ శని పరమాత్మక అనుగ్రహం కలిగి వారికి ఉన్నటువంటి కర్మలన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి రేపు శని త్రయోదశి కాబట్టి మీరందరూ మీ మీ శక్తి ఆధారంగా శని పరమాత్మని పూజించి శనిదేవుని యొక్క అనుగ్రహం మీకు అందరికీ కలగాలని కోరుకుంటూ మీరందరూ సుఖంగా, సంతోషంగా, శాంతిగా ఉండాలని కోరుకుంటూ మీ ఒట్టిపల్లి కృష్ణకుమార శాస్త్రి, అర్చకులు, పురోహితులు, అలాగే ఆస్ట్రాలజర్. నా నంబర్ 9849875811. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ సంతోషంగా, సుఖంగా, శాంతిగా ఉండాలి. లోకము సంతోషంగా వర్ధిల్లాలి.